ఫ్రెష్గా తాజాగా కనిపిస్తున్నటువంటి సొరకాయ ఇప్పుడే మన మిద్దె తోటలో ఇక్కడే కోసింది. సొర కానీ, బీర కానీ, కాకర కానీ, తీగ జాతికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి కూరగాయ అయినా కానీ మన మిద్దె తోట మీద పండించవచ్చు. దానికి ఒకవేళ పాలినేషన్ అవసరమైనప్పుడు ఆడపువ్వు, మగ పువ్వు అని రెండు ఉంటాయి. అది తెలుసుకోవటం చాలా అవసరం. అది తెలుసుకుని పాలినేషన్ చేయటం వల్ల కూడా చక్కని కాయలు వస్తాయి. అలా చక్కగా వచ్చినటువంటి కాయలను కూడా గింజ ముదరకుండా సరైన సమయంలో కోసుకోవటం కూడా చాలా అవసరం. గింజ ముదిరిపోయినటువంటి కాయ గట్టిపడిపోయి ఉంటుంది, రుచి కూడా తగ్గుతుంది. ఇక గింజ ముదిరిందా లేదా అని గుర్తించడం ఎలాగా? కాయ వెలుపు పక్కన ఉన్నటువంటి భాగాన్ని, అంటే తోలు ఫ్రెష్ ధనంగా ఉంటుంది. దాని స్కిన్ ఫ్రెష్గా ఉన్నట్టయితే కాయ ఫ్రెష్గా ఉంటుంది. ఉదాహరణకి మనం హార్వెస్ట్ చేసినటువంటి ఈ సొరకాయని చూడండి. లోనున్నటువంటి గింజలు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం హార్వెస్ట్ చేయాలి. లోనున్నటువంటి గింజలు ఏ దశలో ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి పైన ఉన్నటువంటి స్కిన్ ఫ్రెష్ ధనం చూసి మనం హార్వెస్ట్ చేయాలి. ఉదాహరణకి సొరకాయని చూడండి, స్కిన్లో ఉన్న ఫ్రెష్ ధనం చూడండి, సైజు చూడండి ఎంత ఉందో, దీని వెయిట్ చూడండి ఎంత ఉందో. ఈ రకంగా ఉన్నటువంటి సొరకాయ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి సొరకాయను మీ మిద్దె మీద కూడా పండించాలనుకుంటున్నారా? విత్తనం నాటాక ఎన్నాళ్ళకి మనకు పూత కాపు వస్తుంది. టబ్ సైజు ఎంత ఉండాలి? పూత కాపు వచ్చిన తర్వాత కాయను ఏ దశకు వచ్చిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవాలి. హార్వెస్ట్ చేసే దశ వరకు మచ్చ లేకోకుండా కాయను ఏ రకంగా పెంచాలి, ఏమి జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా పాలినేషన్ అవసరమైతే ఆడ పువ్వుని మగ పువ్వుని గుర్తించడం ఎలా? ఈ వివరాల్లోనికి వెళ్ళడానికి ముందుగా మరిన్ని వెరైటీ వీడియోలు మీరు చూడాలనుకుంటే లైఫ్ బియాండ్ యూనిఫార్మ్ విత్ మానికొండ హనుమంతరావు అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సొరకాయ, దీన్ని ఆనపకాయ అంటారు. హిందీలో లౌకి అని, దూది అని కొన్ని ప్రాంతాలు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. పూలు పిందలుగాను కాయలుగాను మారాలంటే పాలినేషన్ అవసరం. పాలినేషన్ సరిగ్గా జరగనప్పుడు ఆడ మగ పూలను గుర్తించి మనమే సంపర్కం చేయాలి. ఇలా ఆడపూలను గుర్తించడానికి ఈ పింద ఉంటుంది, పైన ఈ విధంగా పువ్వు ఉంటుంది. మగ పూలకు కింద పింద ఉండదు. గుర్తింపు ఇదే, ఒకసారి చూడండి. ఈ విధంగా గుర్తించినటువంటి పూలని మగ పువ్వును తుంచి ఆడపువ్వు దగ్గర తీసుకెళ్ళి కలపాలి. అంటే వికసించిన ఆడపువ్వు మధ్యలో మగ పువ్వు యొక్క పిప్పుడిని అంటించటం ద్వారా పాలినేషన్ జరుగుతుంది. విత్తనము నాటిన తర్వాత ఒక 50 రోజుల్లో ఇటువంటి పూలు పిందులు మొదలవుతాయి. ఈ పూలను ఓపెన్ చేసి మధ్యలో ఉన్నటువంటి పిప్పొడిని తీసుకెళ్ళి ఆడపువ్వు యొక్క మధ్య భాగంలో ఆ పిప్పొడిని అంటించటం ద్వారా సంపర్కం జరుగుతుంది. దీన్నే పరపరాగ సంపర్కం అని కూడా అంటారు. సహజంగా ఈ పనిని తేనెటీగలు చేస్తూ ఉంటాయి. తేనె కోసం అటు ఇటు తిరుగుతూ ప్రతి పువ్వు మీద వాలుతూ ఉంటాయి. అలా వాలినప్పుడు వాటి కాళ్ళకి పిప్పొడి అంటుకుంటుంది. ఆడపువ్వు మీద వాలినప్పుడు ఆ పిప్పొడి అంటుకుని న్యాచురల్గా పాలినేషన్ జరుగుతుంది. పాలినేషన్ తర్వాత తయారైనటువంటి పిందెలు లేలేతగా ఉండి కీటకాలు కానీ దోమలు కానీ కొట్టినప్పుడు చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడతాయి. అంతేకాకుండా కొన్ని దశల్లో అయితే వంకరగా పెరగటం కూడా జరుగుతుంది. మరి దోమలను కీటకాల నుంచి కాపాడుకోవటం కోసం ఆ పిందెలకి తొడుగు లాంటి తొడిగినట్టయితే కీటకాల బారి నుంచి రక్షణ కలిగించవచ్చు. కానీ ఆ తొడుగు కూడా పెద్దదై ఉండాలి, సూర్యరశ్మి వెళ్ళేలాగా ఉండాలి. అటువంటప్పుడు కాయ పెద్దదైనా కానీ తొడుగు వలన ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాయ తయారైన తర్వాత మెల్లగా కవర్ను తీసేసినట్టయితే మచ్చలు లేని ఇటువంటి చక్కని సొరకాయలు మనం చూడవచ్చు. ఈ విధమైన ఏర్పాటు పండ్ల మొక్కకి, కూరగాయలకి అన్నిటికీ చేయవచ్చు. ఇంకా వేరే పద్ధతులు ఉన్నప్పటికీ ఇప్పుడు నేను చేసిన ప్రయత్నం వల్ల కాసినటువంటి సొరకాయ చాలా చక్కగా తాజాగా గ్రీన్గా ఉంది. ఇదే విధమైనటువంటి రక్షణ ఈ పక్కనున్న ఈ పిందె కూడా ఇచ్చినట్టయితే ఈ పిందె కూడా కాయగా మారి చక్కగా గ్రీన్గా ఈ సొరకాయలాగానే మారుతుంది. ఈ విధమైన ఏర్పాటు చేయటం చాలా సులభం. ఎందుకంటే మన నిత్య జీవితంలో పాలిథిన్ కవర్స్ వాడటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అలా వాడేటువంటి పాలిథిన్ సంచుని వృధాగా పారవేయకుండా భద్రపరిచి ఇటువంటి కూరగాయలకు కానీ పండ్లకు కానీ తొడిగి ఈ సంచుల్ని వృధా కాకుండా వినియోగించుకోవచ్చు. మరి ఈ సొరకాయని హార్వెస్ట్ చేద్దామా? ఇప్పుడు ఈ సొరకాయ హార్వెస్ట్ చేసిన తర్వాత దీని ఎదుగుదల మొదలవుతుంది. అంత చిన్న టైంలోనే తొందరగానే మన కాయ నిలబడింది అని తెలిసిన తర్వాత దీని కవర్ లాంటి తొడిగినట్టయితే ఈ కాయ కూడా చక్కగా నీట్గా వస్తుంది. ఈ రకంగా చక్కగా నీట్గా ఉన్నటువంటి సొరకాయల్ని మీ మిద్దె మీద కూడా పండించి ఆనందించవచ్చు.
మచ్చలేని సొరకాయ చూశారు కదా. నాణ్యమైన విత్తనాలు ముదరకోకుండా ఉన్నటువంటి సొరకాయ. దీని స్కిన్ కానీ రౌండ్గా తిప్పి ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇదండి లైఫ్ బియాండ్ యూనిఫారం అంటే రిటైర్ అయిన తర్వాత నేను చేసే కార్యక్రమాలు ఇదొక కార్యక్రమం. నేను ప్రాక్టికల్గా చూసి పెంచి నా యొక్క ప్రాక్టికల్ అనుభవాలు మీ అందరితో షేర్ చేసుకుంటాను. కనుక ఈ వీడియో బాగుంటే ఈ పద్ధతిని మీరు కూడా ఫాలో కండి. ఇటువంటి చక్కని సొరకాయలను కానీ బీరకాయలను కానీ మరి ఏ రకమైన కాయలైనా సరే తాజాగా పండించుకుని చూసి ఆనందించండి. ఇలా తాజాగా పండ్లు కానీ కూరగాయలు కానీ మన మిద్దె తోట మీద మనం స్వయంగా పెంచుకొని తింటే ఆ రుచి వేరు, ఆ ఆనందం వేరు. ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి. తర్వాత వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.